అంటే ధనం కంటే పదింతల ధనాన్ని ఇచ్చి సాగనంపినాడు. ఇది శ్రీ స్కాంద పురాణే సత్యనారాయణ కథాయాం తృతీయోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామి భగవానికి అక్షంతర పూర్వేండి. లక్ష్మీనారసింహ స్వామి భగవానికి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. కొబ్బరికాయ కొట్టండి, హారతి ఇవ్వండి. బాజా అక్షంతలు పూలు చేత పట్టుకోండి. అథ చతుర్థోధ్యాయః. రాజుగారు ఇచ్చినటువంటి ధనం తీసుకున్నటువంటి ఆ సాధువులిద్దరూ కూడా సంతోషంతో బయలుదేరి నది దగ్గరకు వచ్చి పడవలో పెట్టుకున్నారు ఆ సంచులన్నీ, ధన సంచులన్నీ కూడా. ఆ సమయంలో భగవంతుడు వాళ్ళను పరీక్షించడానికి సన్యాసి రూపంలో వచ్చి, ఓ వైశ్యులారా మీ పడవలో ఏమున్నది, ఓ సాధువులారా మీ పడవలో ఏమున్నది అనగానే ఆ సాధువులిద్దరూ కూడా మా పడవలో పూలు తీగలు మాత్రమే ఉన్నాయి అని అసత్యం పలికినారు. ధనమంతా మాయమై పూలు తీగలుగా మారిపోయినాయి. ఆశ్చర్యమైంది. ఆ సన్యాసి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి యొక్క శక్తి తెలియకుండా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించగానే, మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా మొక్కి మర్చిపోయిన కారణం చేత ఈ కష్టం కలుగుతుంది. మీ భార్య ఒక్కతే వ్రతం చేసుకోవడం వలన నీవు కారాగృహం నుంచి విడుదలైన ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం మొక్కుబడి తీర్చుకుంటే అంతా శుభం కలుగుతుంది అని చెప్పి ధనం వచ్చేటట్లు అనుగ్రహించగానే ఆ సాధువుకు జ్ఞానోదయం కలిగి, నేను తప్పనిసరిగా వ్రతం చేస్తా, నమస్కరిస్తూ ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అని మనస్సులో నామ సంకీర్తన నామ జపం చేస్తూ పడవ ఎక్కి బయలుదేరినారు. వాళ్ళ యొక్క గ్రామం దగ్గరికి వచ్చింది. తీరం ఉన్న వాళ్ళు చూసి సాధువులిద్దరు వస్తున్నారని గమనించి ఒక దూతను ఇంటికి పంపించినాడు. అదే రోజు పౌర్ణమి సందర్భంగా తల్లి కూతుర్లు లీలావతి కళావతి ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం శ్రద్ధగా చేస్తున్నారు. అదే సమయంలో శుభవార్త విన్నారు. మీ భర్త అల్లుడు క్షేమంగా వస్తున్నారనేటువంటి శుభవార్త వినగానే మంగళహారతులు అవన్నీ తీసుకుని ఆ ఇద్దరిని ఎదుర్కోవాలని తొందరగా పూజ పూర్తి చేశారు. కానీ కూతురైనటువంటి కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఆ నెయ్యి వేయండి మొదట్లో. తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూసేటువంటి తాపత్రయంతో నది రేవు దగ్గరికి వచ్చేసరికి పడవలో నుంచి దిగుతూ ఉన్నటువంటి ఆ సుందరం అనేటువంటి పిల్లవాడు కళావతి భర్త పడవ నుంచి దిగుతూ నదిలో పడి మునిగిపోతాడు. ఏ కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వచ్చిన కారణం చేత ఈ కష్టం కలిగింది అని ఆకాశం నుండి వినబడిన మాటలు విన్నటువంటి కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తిరిగి మళ్ళీ ఆ పడవ రేవు దగ్గరికి వచ్చేసరికి కొందరు జాలర్ల వరలో ఇచ్చి బ్రతుకుతాడు ఆ యొక్క సుందరం అనే పిల్లవాడు. అందరూ సంతోషపడతారు. బాజా భజంత్రీలతో ఇల్లు చేరుకుంటారు.
ఘనంగా సత్యనారాయణ స్వామితో అందరితో కలిసి వ్రతం చేసుకుంటారు సాధువు.